క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు జీవం గల నామంలో శుభములు తెలియచేస్తున్నామండి. ఇశ్రాయేల్ నీ భాగ్యము ఎంత గొప్పది. ఇశ్రాయేల్, ఇశ్రా అనగా గెలుపు, ఏల్ అనగా దేవుడు. చూడండి, పాత నిబంధనలో ఏల్ అనే పేరు మనకు ఎక్కువగా కనపడుతుంది. దానియేల్, ఎష్కేల్, ఎలీషా, ఏలియా, ఎల్హీహోమ్, ఎల్రోయి, బెతేల్, ఏల్ 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 అనే పదములు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రా అనగా గెలుపు, ఏల్ అనగా దేవుడు. యాకోబు, ఇక నిన్ను యాకోబు అని పిలవరు, ఇశ్రాయేల్ అని నిన్ను పిలుస్తారన్నారు. ఇశ్రాయేల్ అని ఒక దేశానికి అతనిని బట్టి ఆ పేరు వచ్చింది. నిన్ను బట్టి మీ ఊరికి పేరు వస్తుందా? నిన్ను బట్టి నీ మందిరానికి పేరు వస్తుందా? నిన్ను బట్టి నీవు సాక్ష్యము కలిగి ఉంటున్నావా? నిన్ను బట్టి అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటున్నావా? దేవునికి భయపడుతున్నావా? దేవునిలో గెలుపుని అనుభవిస్తున్నావా? చూడండి, ఇశ్రాయేల్ దేశానికి దేవుడు ఎప్పుడు కూడా గెలుపులో ఉన్నాడు. ఇశ్రా గెలుపు, ఏల్ దేవుడు. ఇశ్రాయేల్ దేశానికి దేవుడు ఎప్పుడు కాపుదల ఉంది. ఇశ్రాయేలు ఆయన బలిష్టమైన రెక్కల కింద వారు దీన మనస్కులై ఉన్నారు. వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. 99 లక్షల మంది జనాభా, 1 కోటి మంది జనాభా కూడా లేని దేశం. ఆ దేశం అనేక ప్రపంచ దేశాలను గెలుపునిస్తుంది. ప్రపంచ దేశాలలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నది. చూడండి, అనేక దేశాల్లో అనేక మంది, లక్షల కోట్ల మంది జనాలు ఉన్నారు, కానీ 99 లక్షల మంది ప్రపంచ దేశము జ్ఞాపకం చేస్తుంది. ఎందుకో తెలుసా? యాకోబులో నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేల్ దేశముగా పేరు పడింది. ఇశ్రాయేల్ గెలుపు, ఏల్ దేవుడు. దేవుడు వారిని గెలిపిస్తున్నాడు. ఇశ్రాయేల్ దేశాన్ని దేవుని హస్తము కాపుదల తోడుగా ఉంది. వారు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగానున్నాడు. మనము, నీవు, నేను అందరం దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని క్షేమంలో ఉండాలంటే నీవు కూడా ఇశ్రాయేల్గా మారాలి. ఆయన సొంత జనముగా మారాలి. ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే ఆయనకు లోబడి ఉండాలి. ఇశ్రాయేలుగా నీవు రూపాంతరం చెందాలి. ఈ మాటలు మనందరి వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.